అందరికీ వందనాలు. జకర్యా గ్రంథం 2, 3, 4 అధ్యాయాల యొక్క వివరం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అతని కుడిపార్శ్వం నిలవబడుటయు అతను నాకు కనపరిచెను. ఈ జకర్యా గ్రంథం 2వ అధ్యాయం అంతా కూడా 7 ఏళ్ల శ్రమల ప్రారంభం నుండి 3.5 సంవత్సరాలు అంటే 7 ఏళ్ల శ్రమల్ని 2 భాగాలుగా విభాగిస్తే అందులో మొదటి భాగమైనటువంటి 3.5 సంవత్సరాలని జరిగే సంఘటనల్ని ఈ 2వ అధ్యాయం అంతా కూడా సూచిస్తుంది. ఎప్పుడైతే 3.5 సంవత్సరాలు గడిచిపోయాయో జరిగిన సంఘటన ఏంటంటే యెహోవా దూత ఎదుట యెహోషువ నిలువబడుటయు అని చెప్పబడుతుంది. యెహోవా అంటే యెహోవా తండ్రి, దూత ఎదుట ఆ దూతే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే యెహోవా దూత ఎదుట యెహోషువ నిలవబడుటయు అంటే ఇక్కడ యెహోషువ అంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోని ఒక స్త్రీ గర్భం దాల్చి ప్రసవ వేదన పడుతుంది. అయితే ఆ స్త్రీ తల మీద 12 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 12 నక్షత్రాలే ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క నక్షత్రం. ఈ ఒక్కొక్క నక్షత్రాన్ని 12,000 చెప్పున 1,44,000 మంది. ఈ 1,44,000 మందినే ఇక్కడ యెహోషువ అని చెప్పబడుతుంది. ఇక్కడ యెహోషువ అంటే ఐగుప్తు నుంచి కనానికి నడిపించే మార్గ మధ్యలో నడిపించినటువంటి యెహోషువ కాదు. ఇక్కడ యెహోషువ అంటే మొదటిగా 3.5 సంవత్సరాలు గతించగానే పరలోకానికి చేరుకున్నటువంటి 1,44,000 మంది. ఆ 1,44,000 మందిని ఇక్కడ యెహోషువ అంటున్నారు. యెహోషువ ఎక్కడ ఉన్నాడని చెప్పబడుతుంది? యెహోవా దూత ఎదుట అని చెప్పబడుతుంది. అంటే యెహోవా దూత ఎదుట అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర సంఘం చేర్చబడింది. సాతాను ఎక్కడ ఉందని చెప్పబడుతుంది? అతని కుడి పార్శ్వంలో ఉన్నదని చెప్పబడుతుంది. అంటే సాతాను కూడా ఎక్కడ ఉంటుందంటే పరలోకంలో ఉంటుంది. పరలోకంలో ఉండి అది చేసే పని ఏంటంటే విశ్వాసుల మీద ఫిర్యాదు చేయడం. నీ కుమార్తె నీ కుమారుడు ఈ పాపాలు చేస్తున్నాడు, ఈ తప్పులు చేస్తున్నాడు, ఈ అతిక్రమం చేస్తున్నాడు అని చెప్పి మన మీద నేరారోపణ చేసేది ఎవరంటే పరలోకంలోని ఈ అపవాదే. దాన్ని బట్టి మనకి తీర్పు తీర్చబడుతుంది. ఈ భూలోకంలోని మనం చేసిన పాపాల నిమిత్తమే, అతిక్రమం నిమిత్తమే, దోషాల నిమిత్తమై మనకి కలిగే ప్రతి శ్రమకి కూడా కారణం ఎవరనుకుంటున్నాం? అపవాదు చేసే ఫిర్యాదే. ఆ ఫిర్యాదు మూలంగానే దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు మనం చేసిన పాపాల నిమిత్తమై. అలా ఫిర్యాదు చేయాలనే అపవాది కూడా పరలోకంలో ఉంటాడు. ఇక్కడ యెహోషువకి ఏమని చెప్పబడుతుంది? మలిన వస్త్రములతో ఉన్నవాడు అని చెప్పబడుతుంది. యెహోషువ మలిన వస్త్రములతో ఉన్నవాడు అంటే ఈ భూమి మీద జీవించినప్పుడు ఈ 12 గోత్రాలు ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 చెప్పున వీళ్ళు దేవుడి సన్నిధిలో ఉండి దేవుడికి ఇష్టలై ఉండి వీళ్ళే పరలోకానికి చేర్చబడతారు. మలిన వస్త్రంతో ఉన్న వీళ్ళని ఇప్పుడు నూతన తెల్లని వస్త్రాలు వాళ్ళకి ధరింప చేస్తాడు. వీళ్ళతో పాటు మరొక 2 కూడా పరలోకానికి చేర్చబడ్డారు. ఆ 2 ఎవరంటే 2 ఒలీవ చెట్ల కింద చెప్పబడుతుంది. ఈ 2 ఒలీవ చెట్లే ఎవరంటే 7 ఏళ్ల శ్రమల ప్రారంభంలో నుండి 7 ఏళ్ల శ్రమలో మొదటి భాగమైనటువంటి 3.5 సంవత్సరముల దాకా ఉన్నటువంటి మోషే, ఏలియా వీళ్ళిద్దరూ కూడా 7 ఏళ్ల శ్రమల ప్రారంభంలోనే వచ్చి ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి దోషాల నిమిత్తమై, అతిక్రమం నిమిత్తమై, పాపాల నిమిత్తమై ఇప్పుడైనా సరే మీరు మారు మనసు పొందుకొని ప్రత్యాత్తాపడండి, అప్పుడే మీరు శ్రమల బారి నుంచి రక్షింపబడతారు, కాపాడబడతారని చెప్పి వీళ్ళిద్దరే ప్రకటన చేస్తుంటారు. ఎప్పుడైతే 3.5 సంవత్సరాలు గతించిపోయాయో ఈ 1,44,000 మందితో పాటు వీళ్ళిద్దరూ కూడా పరలోకానికి చేరుకుంటారు. ఆ చేరుకున్న దాన్నే మనకి జకర్యా గ్రంథం 4వ అధ్యాయం అంతా కూడా వివరంగా చెప్పబడుతుంది. ఇది ఈ జకర్యా గ్రంథం 2, 3, 4 అధ్యాయాలు మొదటి 3.5 సంవత్సరాలు గతించిన దాకా జరిగే సంఘటనలన్నింటినీ కూడా ఈ 2, 3, 4 అధ్యాయంలోనే చెప్పబడుతుంది. ఈ అధ్యాయాల ద్వారా మనకు చెప్పబడుతుంది. దేవుడి బుద్ధి మాటలు దీవించును గాక. ఆమేన్.